ఓటు హక్కు వినియోగించుకోవటం అంటే రాజ్యాంగాన్ని గౌరవించటమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే కీలకం. అంత ప్రాధాన్యత ఉన్న ఓటింగ్పై నిర్లక్ష్యం వహిస్తే దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇదే విషయం లఘు చిత్రాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు సినీ నటుడు ఎల్బీ శ్రీరామ్. ఓటు హక్కుపై తన వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్న ఎల్బీ శ్రీరామ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ప్రజాస్వామ్య దేశంలో పాలించే ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే పౌరుడిగా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతున్నారు ప్రముఖ నటుడు ఎల్బీ శ్రీరామ్ గారు. తన లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో ఓటు హక్కు పైన అవగాహన కల్పిస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. లఘు చిత్రాల వెనుక తన అంతరార్థం ఏంటి, ప్రజల్లో ఓటు హక్కు మీద ఇంకా ఎలా అవగాహన కల్పించబోతున్నారనేది ఎల్బీ శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎల్బీ శ్రీరామ్ గారు, ఒక నటుడిగా ప్రజలను అలరిస్తూనే ఒక సామాజిక బాధ్యతగా ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తున్నారు మీ లఘు చిత్రాల రూపంలో. అసలు ఓటు హక్కు మీద ఈ లఘు చిత్రాలను రూపొందించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఓటర్ మహాశయులకి నమస్కారం. ఓటర్గా ఎందుకన్నానంటే, నేను ఈ లఘు చిత్రాలు ముఖ్యంగా ఓటర్ని దృష్టిలో పెట్టుకునే తీశాను. నాయకులు, వాళ్ళ అనుచరులు, పార్టీలు ఇవన్నీ గురించి చెప్పడానికి చాలా మాధ్యమాలు ఉన్నాయి, చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రిప్రజెంటేషన్గా మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళలో నేను ఒకరిని అవ్వాలని, వాళ్ళు పెరగాలని అలా మాట్లాడేవాళ్ళు నా ఉద్దేశం. బేసిక్గా నేను నాటక రంగం నుంచి వచ్చాను. అక్కడి నుంచి సినిమా రంగానికి రచయితగా, నటుడిగా వెళ్ళాను. నాటకం ఎప్పుడూ కూడా ఒక సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆలోచించే స్థాయికి దాన్ని హైప్ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తుంది. అలాగే ఇక్కడ ఓటర్లు కూడా రేపు పొద్దున్న నిర్ణయాలు తీసుకోవాల్సింది వీళ్లే. కాబట్టి వాళ్ళని ఆలోచింపచేసే స్థాయికి నా సమస్యను రైజ్ చేసి వదిలేయడం నా బాధ్యత. అలాగే ఈ ఓట్ల గురించి నేను ముఖ్యంగా 3 చేయగలిగానండి. చాలా చేయొచ్చు. నాకున్న పరిధిలో నేను ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ 3లో ఒకటి అన్కండిషనల్గా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. 80-90% ఓటింగ్ జరగాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే సగం కంటే ఎక్కువ శాతం తీసుకునే నిర్ణయం. మన సగం మంది కంటే ఎక్కువ మంది శాతం అసలు ఓటింగే వేయకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? కాబట్టి ఆ ఓటు వేసే వాళ్ళలో మళ్ళీ అధిక శాతం నిర్ణయాలు జరగాలి. బట్టి ముందు కంపల్సరిగా ఓటు వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనం రేపు ఏం అడగాలన్నా ప్రభుత్వాన్ని, ఏం బాధపడాలన్నా, ఆనందించాలన్నా అందులో మనం భాగస్వాములే అవ్వాలి. మందు తాగి డ్రైవింగ్ చేస్తే పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు. మరి మందు తాగి ఆపరేషన్ చేస్తే లైసెన్సులు లాక్కుంటున్నారు. మరి మందు తాగి ఇంకోటి ఉద్యోగం చేస్తే సస్పెండ్ చేస్తున్నారు. మరి మందు తాగి ఓటు వేస్తే వాడి పరిస్థితి ఏంటి? దేశం పరిస్థితి ఏంటి? ఆ గ్రామం పరిస్థితి ఏంటి? ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అసలు మత్తులో మనం నిర్ణయాలు తీసుకుంటుంటే మత్తు ప్రభుత్వం కావాలా మనకి? మత్తు వదలరా అనే పాట ఉంది, ఫేమస్. ఇది మత్తు వదలరా అని క్వశ్చన్ పెట్టి నేను వదలరా మీరు అన్నట్టుగా ఒకటి తీశాను. నీకు ఎవ్వరూ నచ్చినప్పుడు నోటా అనేది ఒకటి పెట్టారు. నోటా వేయడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే తను తెలిసిపోతుందేమో తన పేరు. ఇదివరకు రకరకాల రూపాల్లో ఉండేదట ఇది, ఈ నోటా అనేది. ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. నా ఇష్టాన్ని చెప్పడం కూడా ఓటే అనేది ఇందులో చెప్పదలుచుకున్నది. ఇలా చెప్పేవాళ్లే 190 మంది అయ్యారు అనుకుందాం, ఫర్ ఎనీ రీజన్. అంటే ఆ వ్యవస్థ మంచిది కాదు, అప్పుడు ఈ ఎన్నికల విధానం మంచిది కాదనేది ఎన్నికల కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది, పార్టీలు నిర్ణయిస్తారు, ఓటర్లు నిర్ణయిస్తారు. ఇది ఈ ఓటర్లు చెప్పే నిర్ణయం వల్ల నోటా. కానీ అది ఇంకా ప్రచారంలోకి రావాల్సి ఉంది. పూర్తిగా రాకపోయినా ఎంతో కొంత అవకాశం ఉంది. ఇప్పుడు నాకు 100% ఎవరికి వేయడానికి ఇష్టం లేదనుకుందాం. మరి నన్ను ఓటు వేయమంటావేంటి అనడానికి ఆన్సర్ ఇది. నీకు ఎవ్వరూ నచ్చకపోతే అప్పుడు నోటాకి వేయి, అంతేగాని నోటాని హైప్ చేయకు. ఎందుకంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ఎన్నికలు జరుపుతున్నారు. ఎన్నో సేవలు చేయడానికి నాయకులు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ నోటాకే ఓటు వేస్తూ పోతే ఆ మంచి రాజ్యం అప్పుడు కూడా రాదు. నిజంగా అలాంటి క్యాండిడేట్లు ఉన్నప్పుడు, అంత బలహీనంగా నియోజకవర్గం ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నోటా అనేది అవకాశంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం ఓటర్పై అవగాహన, అంటే ఓటు హక్కు మీద చైతన్యం కలిగించేలా చాలా ప్రచారం నిర్వహిస్తుంది. అయినప్పటికీ చాలామంది ఓటర్లు ముందుకు రావడం లేదు. ఓటింగ్ శాతాన్ని క్రమంగా తగ్గుతూ వస్తుంది. సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈవేళ మనం అనుకుంటున్న పోలింగ్ సరిగ్గా రావట్లేదంటే కారణం ఒక నిరుత్సాహం, నిర్లిప్తత,
నైరాశ్యం, ఏదైనా పేర్లు ఏం పెట్టినా ఎవరికి వేసినా ఒకటేలే, ఎవరికి వేస్తే మాత్రం ఏంటి, నేను వేసి రాంగ్ క్యాండిడేట్కి వేసినట్టు అవుతుంది, ఇలాంటి సాకులతోటి ఇదివరకు పెద్దవాళ్ళు అలా అనుకునేవారు. ఇప్పుడు యూత్ దగ్గర నుంచి కూడా ఈ నిర్లిప్తత పెరిగిపోయి అవేళ నాకు ఆఫీస్ ఉందనో ఇంకోటనో సాకులు చెప్తున్నారు. అలా చెప్తే నువ్వు అనుకున్నది ఎలా సాధిస్తావు? అసలు ఇది ప్రజాస్వామ్యం అంటేనే ఈ ఓటింగే, ఇదంతా అధిక శాతం నిర్ణయం కోసం కదా. ఆ శాతం తగ్గిపోతుంటే నీ నిర్ణయాలు ఎలాగా రూల్ చేస్తాయి ప్రభుత్వాన్ని? నాకు వాడు 1000 ఇస్తున్నాడా 2000 ఇస్తున్నాడా ఈ ఆశలు ఎక్కువైపోతే నువ్వు రాష్ట్రానికి, నియోజకవర్గానికి, నీ గ్రామానికి ఏం ఆశలు పెట్టుకుంటావు? నీకు రోడ్డు లేకుండా, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, అవసరాలు తీరకుండా నీకు ఇచ్చిన 1000-2000 తోటి నువ్వు సంతృప్తి పడిపోతుంటే నిన్ను అలాగే ప్రలోభపెట్టడానికి ట్రై చేస్తారు. మనం దానికి ఎందుకు ప్రలోభపడతావు? రోజు మందు తాగేవాడివి ఈ ఒక్కరోజు అవతలవాడి మందు తాగాలని ఎందుకు అనుకుంటున్నావు? వారం రోజులు పొక్కడుగా వస్తుందని. పొక్కడుగా నీకు రాష్ట్ర అభివృద్ధి పొక్కడుగా రాదు. అలా చేయకూడదు. చిన్న చిన్న ప్రయోజనాల కోసం పెద్ద ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదు. అందుకనే ఈ వ్యవస్థ అంతా టోటల్గా నిరుత్సాహపడి మేధావులతో మొదలై నిరుత్సాహం అలా యువత దాకా కూడా పాకుతుంది. అది తప్పు. మరి మేధావులు, యువత వాళ్ళ నిర్ణయాలే లేనప్పుడు ఇంకెవరి నిర్ణయం కోసం ఎన్నికలే క్యాన్సిల్ చేసేసి రాచరికం రానివ్వండి, ఎవడు బలవంతుడైతే వాడు ఏళ్ళనివ్వండి. ప్రజాస్వామ్యం ఎందుకు మనకు అసలు? నేను ఏ పార్టీ తరఫున కానీ ఏ నాయకులను కానీ విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఓటర్లు అందరూ ఓటు వేయాలి. వీలైనంత వరకు వాళ్ళ విజ్ఞతతోటి, తెలివితేటలతోటి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి నాయకులు పరిపాలనలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలే బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లలది, రేపొద్దున వాళ్ళ పిల్లలది. నేను ఒక కళాకారుణ్ణి, అందుకని నాకు తెలిసిన ఫార్మాట్లో సమస్యల్ని ఒక స్పీచ్లా కాకుండా ఒక కథారూపం ఇచ్చి కళారూపంతో చెప్పడం నాకు ముందు నుంచి నాటకరంగం నుంచి అలవాటు. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్స్లో కూడా వచ్చాను నేను. అన్నీ ఇలాంటి సోషల్ అవేర్నెస్తో ఉన్నది, మన విలువలకు సంబంధించినవే చెప్పడం నాకు ఇష్టం. మిగతా కమర్షియల్ అంటారా, కామెడీలు, ఇంకోటి చాలా కాలం చేసేసాను సినిమాల్లో. దానికి ₹1 డబ్బులు కూడా ఇచ్చారు నాకు. అందులోంచి ₹1.50 ఖర్చు పెట్టి అవేర్నెస్, సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రాములు డబ్బులు రాకపోయినా చేస్తున్నాను. ఇది కూడా అలాగే నా సొంత నిర్మాణంగా చేసుకున్నానండి. దీని మీద మీరు కూడా ఆలోచించండి ఎలా స్పందించాలో. ఓటర్లు, పెద్దలు అందరూ. మనకు మంచి ప్రజాస్వామ్యం ఉండాలి, మంచి ప్రభుత్వం ఉండాలి, మంచి సమాజం ఉండాలి. థ్యాంక్ యూ. ఇది ఎల్బి శ్రీరామ్ గారి అంతరంగం. ఒక ఆదర్శవంతమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగాలి. అదేవిధంగా మంచి ప్రభుత్వం రావాలంటే ప్రజలంతా కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక రచయితగా, ఒక కళాకారుడిగా, ఒక సామాజికవేత్తగా ఎల్బి శ్రీరామ్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.